వెల్కమ్ టు మై ఛానల్ మౌనికాస్ ఫ్యామిలీ డైరీస్. ఈరోజు నేను ఈ వీడియోలోనైతే నా ఈవినింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నా. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా మరి. 4 నుండి నా పనులు స్టార్ట్ చేశాను. ముందుగా ఆఫ్టర్నూన్ నానబెట్టుకున్న మినప్పప్పును క్లీన్గా వాష్ చేసి మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో అలా మిక్స్ చేసుకొని నెక్స్ట్ మనం ముందుగానే 10 మినిట్స్ ముందు నానబెట్టుకున్న అటుకుల్ని వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. అటుకులు వేయడం వల్ల ఇడ్లీలు అనేవి స్పాంజీగా వస్తాయి. నేనైతే 1 గ్లాస్ మినపగుండుకి 3.5 గ్లాస్ ఇడ్లీ రవ్వ తీసుకుంటాను. ఈ రేషియో ఫాలో అవుతాను. మాది మినపగుండు, మేము యూజ్ చేసేది డబుల్ హార్స్ మినపగుండు. ఇంకా అలా మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వలో వేసేసి మిక్స్ చేసుకోవాలి బాగా. ఇంకా ఇడ్లీ రవ్వను కూడా మనం మినపగుండు ఎప్పుడైతే నానబెడతామో ఇడ్లీ రవ్వ కూడా అప్పుడే నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వెదర్ కూల్గా ఉంటుంది కాబట్టి కొంచెం ముందుగానే నానబెట్టుకుంటే బెటర్, ఫర్మెంట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అంతే అండి, ఫైనల్గా క్యాప్ పెట్టేసుకోవడమే. నెక్స్ట్ అలా బయటకు వచ్చి చూస్తే వెదర్ అయితే చేంజ్ అయింది. వర్షం వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయండి. గాలి కూడా వేస్తుంది. ఆఫ్టర్నూన్ కూడా అలాగే అయ్యిందండి. వర్షం వచ్చింది, అలా వస్తుంది అనేసి బట్టలు తీసిన మళ్ళీ వర్షం ఆగిపోయింది. అలా 2 టైమ్స్ బట్టలు వేసాను తీసానండి. ఫైనల్గా అయితే బట్టలు ఆరిపోయాయి. ఇలా మీకు ఎప్పుడన్నా అయ్యిందా అండి? అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంట్లోకి బట్టలన్నీ తీసుకొచ్చి ఫోల్డ్ చేయడం స్టార్ట్ చేశానండి. చైర్లో అన్ని బట్టలు చూసి షాక్ అవ్వకండి, ఎందుకంటే అవి 2 టైమ్స్ అనమాట. మోస్ట్లీ అప్పుడే ఫోల్డ్ చేయడానికి ట్రై చేస్తా కానీ కొన్నిసార్లు ఇక అలా అవుతుంటుంది. అందుకే ఈరోజు అన్నీ ఫోల్డ్ చేయాలనేసి ఫిక్స్ అయిపోయి ఫోల్డ్ చేస్తున్నానండి. ఫైనల్గా అయితే అన్ని బట్టలు ఫోల్డ్ చేశాను. నేనైతే మెషిన్లో బట్టలు డే బై డే అలా వేస్తాను. ఇంక ఇవన్నీ ఇలా ఫోల్డ్ చేసి ఎవరి సెల్ఫ్లో వాళ్ళు పెట్టేసుకుంటే చూడడానికి కూడా నీట్గా ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ కిచెన్లోకి వచ్చి చూస్తే వెజిల్స్ అయితే చాలానే ఉన్నాయండి క్లీన్ చేసి. అందుకు వెజిల్స్ క్లీన్ చేయడం స్టార్ట్ చేసా. మోస్ట్లీ నేనైతే నైట్ టైం క్లీన్ చేస్తానండి. కాకపోతే ఈరోజు వెజిల్స్ ఎక్కువ ఉన్నాయి కదా, అందుకు ఇప్పుడు క్లీన్ చేసేస్తున్నా. నేను నైట్ డిన్నర్ చేశాక కూడా క్లీన్ చేసి కౌంటర్ టాప్ ఇంకా స్టవ్ క్లీన్ చేసి పడుకుంటానండి. అలా అయితే మార్నింగ్ లేచేసరికి ఫ్రెష్గా ఉంటుంది. నాకు ఇక్కడ ఇవన్నీ క్లీన్ చేయడానికి ఒక 15 మినిట్స్ టైం అయితే పట్టిందండి. ఫైనల్గా క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఈరోజు అయితే మార్కెట్ అండి. ఏమేమి వెజిటేబుల్స్ తెచ్చారో చూద్దామా. గోంగూర, మురమురల ప్యాకెట్, పాప్కార్న్, పిల్లలకి స్నాక్స్లా తినడానికి. నెక్స్ట్ గోకరకాయ, కొత్తిమీర, పుదీనా, ఇంకా జీలకర్ర, టమాటాలు, దొండకాయలు అవైతే తీసుకొచ్చారు. మిల్క్ ప్యాకెట్, కర్డ్ ప్యాకెట్. ఈ వీక్ అయితే కొంచెం తక్కువే తెచ్చారని, ఎందుకంటే లాస్ట్ వీక్ తెచ్చిన వెజిటేబుల్సే ఇంకా కొన్ని అలాగే ఉన్నాయి, అందుకు కొంచెం తక్కువే తెచ్చారు. ఆకుకూరలు ఇంకా గోంగూర చట్నీ, టమాటా చట్నీ అవి బాగా ఇష్టంగా తింటారండి మా పిల్లలు. ఇప్పుడు వీటన్నిటిని ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసేసుకొని గోంగూర చట్నీ మా పాప చేయమన్నది, గోంగూర చట్నీ ప్రిపేర్ చేసేయాలండి. ఫైనల్గా గోంగూర చట్నీ చికెన్ పచ్చడితో డిన్నర్ కంప్లీట్ చేశాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.